ప్రెజ్లాడ నీటిలో పడవ మునిగనట్టుగా, కుమ్మరి పురుగుకు బురద అంటనట్టుగా, అగ్నికి చెత్త కాలిపోవునట్లుగా, అంటే తనతో కలిసిపోగా తనలో కలుపుకునేటువంటి అగ్ని ఎలా అయితే ఉంటుందో, ఒక నిజమైన విశ్వాసి నమ్మకస్తుడు ఆ రకంగా ఈ లోకంలో జీవించాలి. ఈ యొక్క నీళ్ళలో ఎంత నీరు వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా, నీళ్ల పైన పడవ ఎలా అయితే తేలుతుందో, నిజమైన విశ్వాసి నమ్మకస్తుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. సమస్యలు, బాధలు, నష్టాలు, వేదనలు, కుళ్ళు, కుతంత్రాలు ఏదొచ్చినా, ఏ సమస్య మన మీదకి వచ్చినా, ఎలా అయితే ఆ నీళ్ళ మీద తేలుతూ పడవ ఉంటుందో, అలాగే నిజమైన విశ్వాసి ప్రార్థనలు అలా తేలుతూ ఉంటే అలా పైకి వెళ్తూ ఉంటాడు అతని జీవితం. అలాగే కుమ్మరి పురుగు బురద ఎలా అయితే అంటదో, అలాగే ఈ లోకంలో జీవిస్తున్న నిజమైన విశ్వాసి నమ్మకస్తునికి ఈ లోకంలో ఉండేటువంటి మాలిన్యం, మురికి, దేవుడి ద్వేషించినటువంటి ప్రతి దానికి దూరంగా ఉండి దాని అంటకుండా బ్రతకడం నేర్చుకోవాలి. కుమ్మరి పురుగు యొక్క స్వభావం ఏంటిది? ఆ యొక్క మురికి ఏది అంతకుండా తనకుండే క్వాలిటీని బట్టి అలా ధరించుకొని ఉంటుంది కనుక అవన్నీ అంటదు. నిజమైన విశ్వాసి కూడా దేవుని ఆత్మను ధరించుకొని అలా ఉన్నట్లయితే ఈ లోకంలో ఏమున్నా, నీ పక్క నుంచి చెడిపోయినా, నీ దగ్గర పాటలో వచ్చిన దానికి నీవు అంటకుండా ఉండాలి. అలాగే అగ్నికి చెత్త వచ్చినప్పుడు కూడా అంటాలని, దాన్ని పూడ్చివేయాలని చూసినా కూడా అగ్ని దాన్ని కాల్చివేస్తుంది కనుక, అగ్ని తనలో కలుపుకుంటుంది కనుక, నిజమైన విశ్వాసి ఒక పాపిని కావచ్చు, ఒక చెడువాన్ని మార్చడానికి చెప్పే ప్రతి మాటలు తనలో కలుపుకునేటట్లుగా చూసుకోవాలి. వీడు వాళ్ళులాగా మార్చుకోకూడదు, అతను మారుస్తానని చెప్పి ఇతనే మారిపోకూడదు. అగ్ని అయితే చెత్తను కాల్చి తనలో కలుపుకున్నట్టుగా నిజమైన విశ్వాసి సువార్త ద్వారా, అది సాక్ష్యం ద్వారా రక్షణ మార్గాన్ని చూపించి తనలో కలుపుకోవాలి. చెడు మార్గానికి దూరంగా పెట్టి అతన్ని మంచి దారిలో తీసుకురావాలి. అది దేవుడికి ఉండేటువంటి మంచి లక్షణము తన భక్తుల ద్వారా